హలో గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే ఈరోజు ఇంటికైతే వచ్చాను. ఎందుకంటే మాకు 4 డేస్ అయితే హాలిడేస్ ఇచ్చారు, కాబట్టి వచ్చేసాను. ఈరోజు మా డాడీకి కూడా లక్కీగా వీక్ ఆఫ్ అయితే వచ్చింది, కాబట్టి మా డాడీ అయితే నా కోసం ఫిష్ కర్రీ అయితే చేస్తానన్నారు. మీరైతే చూసేయండి. ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైల్లో చేస్తారు, ఈసారి ఈ స్టైల్లో చేస్తారు, మీకైతే చూపించేస్తాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గాయ్స్. ఇదైతే నా ఫస్ట్ లాంగ్ వీడియో, ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్. ఇక ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా. కావాల్సిన పదార్థాలు: వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, మెంతులు, చెక్క, లవంగం. దాంతోపాటుగా వెజిటేబుల్స్ ఏంటంటే పచ్చిమిర్చి, కరివేపాకు, 3 ఉల్లిపాయలు, అలాగే 3 టమాటాలు, ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే మామిడికాయ అంట. మామిడికాయ, అలాగే కొత్తిమీర. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇవన్నీ అయితే తీసుకుని పక్కన పెట్టుకుందాం. దాంతోపాటు మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఫిష్ కదా, ఫిష్ అయితే నీట్గా వాష్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. దాంట్లో కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసుకొని మ్యారినేట్ చేసుకుని అయితే పక్కన పెట్టుకోవాలంట. పక్కన పెట్టేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం చింతపండు తీసుకొని నానబెట్టేసుకుందాం. ఇకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేసేసుకుందాం. అదైతే ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి. చేసుకుని అయితే పక్కన పెట్టుకున్న తర్వాత చూడండి, ఇలాగైతే పేస్ట్లా అయిపోతుంది. చూసారు కదా, ఇలా చేసిన తర్వాత ఇప్పుడైతే మనం ఆనియన్స్, పచ్చిమిర్చి, టొమాటో, అలాగే మామిడికాయ కూడా తీసుకొని కట్ చేసేసుకొని నీట్గా పక్కన అయితే పెట్టేసుకుందాం. చూసారు కదా, ఇలాగైతే కట్ చేసుకోండి. ఇక్కడైతే నేను ఎండుమిర్చి నానబెట్టుకున్నాం మేము, ఎందుకంటే అది పేస్ట్లో కొంచెం బాగా అవ్వాలి కదా. ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫ్రై చేసుకుని వాటిని అయితే పేస్ట్గా చేసేసుకోవాలి. ఇప్పుడైతే కడాయి పెట్టుకుని దాంట్లో అయితే ఆయిల్ ఎక్కువగా పడుతుందంట కర్రీలో, కాబట్టి ఆయిల్ అయితే ఎక్కువ వేసుకోండి. దాంట్లోకి అయితే ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకుందాం. పచ్చిమిర్చి తర్వాత కొంచెం ఆనియన్స్ అయితే కట్ చేసుకుని దాంట్లో వేసుకుందాం. చూసారు కదా, ఇలా 3 ఆనియన్స్ అయితే తీసుకున్నాం మేము. మీరైతే మీ కర్రీస్ తగ్గట్టుగా అయితే తీసుకోండి. వీటిని అయితే మనం ఫ్రై చేసి నీట్గా బాగా మగ్గిన తర్వాత దాంట్లోకి అయితే ఇందాక చేసుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్, అదైతే యాడ్ చేసుకుందాం. చూసారు కదా, ఇలాగైతే మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత అలాగే ఇంకొక ఇంగ్రీడియంట్ ఉంది కదా మసాలా, అది కూడా మిక్సీ చేసేసుకొని పక్కన అయితే పెట్టుకుందాం. ఇప్పుడు ఆనియన్స్లోకి అయితే టొమాటో కట్ చేసుకుని వేసుకున్న తర్వాత దాంట్లోకి పసుపు, సాల్ట్, అలాగే కారం కూడా వేసుకొని బాగా మగ్గనివ్వాలి. దాంట్లో నుంచి అయితే ఆయిల్ బయటికి రావాలంట. అలా బాగా మగ్గనిచ్చిన తర్వాత చూసారు కదా, ఆయిల్ అయితే ఎలా బయటకు వస్తుందో, అలా కొంతసేపు మూత పెట్టి ఓపెన్ చేసిన తర్వాత ఇందాక చేసుకున్నాం కదా మనం మసాలా, ఆ మసాలా అయితే యాడ్ చేసి మిక్స్ చేసుకోవడమే. దాంట్లో కొంచెం కరివేపాకు వేసుకొని కొంతసేపు మూత పెట్టేసి తీసిన తర్వాత దాంట్లోకి అయితే చూసారు కదా చింతపండు పులుసు అయితే యాడ్ చేస్తున్నాము. మీ టేస్ట్కి తగ్గట్టు అయితే మీరు వేసుకోండి. కొంచెం థిక్గా ఉండాలనుకుంటే థిక్గా వేసుకోండి, లేదంటే ఇలా. ఇప్పుడు అవి బాగా ఉడికిన తర్వాత వాటర్ బాయిల్ అయిన తర్వాత దాంట్లోకి అయితే మనం ఫిష్ అయితే వేసేద్దాం. చూసారు కదా, అలా అయితే రావాలి పైన బబుల్స్ లాగా. ఇప్పుడు మూత పెట్టేసి ఓపెన్ చేస్తే చూడండి, బాగుంది కదా. దాంట్లోకి అయితే ఇప్పుడు మనం మ్యాంగో అయితే యాడ్ చేసేద్దాం. చూడండి, బాగా ఉడికిన తర్వాత అయితే ఒక 94% కుక్ అయిన తర్వాత అయితే వేయాలంట. చూసారు కదా, మన గుమగుమలాడే ఫిష్ కర్రీ రెడీ.